నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఆగస్టు మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు అడుగుతుంటారు 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అని. సో మనతో పాటు స్టూడియోలో సురేష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మకర రాశి వారికి ఆగస్టు మాసాంతం మనం చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి వీళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? ఆగస్టు మంత్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అండి ఇదే మాసంలో మన శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి చాలా విశేషమైన లక్ష్మీ పూజ కూడా మనం చేసుకుంటాం. వరమహాలక్ష్మి పూజ కూడా మనం చేస్తూ ఉంటాం. శుక్రవారాలు ఎంతో నిష్టగా చేస్తూ ఉంటాం. ఇదే టైంలో మనకి ప్లానెటరీ కాంబినేషన్ చూసి ఇంకా ఏ విధంగా ఉందో మనం చూద్దాం ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీళ్ళకి వచ్చేప్పుడు మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వస్తాయండి. శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. పేరు ప్రకారం కనుక మనం చూసుకుంటే బో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గి ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడాను మకర రాశి కింద వస్తారండి. లేదంటే మోరార్ల సీ సౌండ్తో ఉన్న పేర్లు అందరూ కూడా మకర రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి. వీళ్ళ గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే ప్లానటరీ పొజిషన్ ఎలా ఉందో, వీళ్ళకి వచ్చేటప్పటికి మెయిన్ సూర్యుడు వచ్చేటప్పటికి 16వ తారీఖు నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడండి. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఎక్కువ సింహరాశిలో సంచారం ఎక్కువ ఉంటుంది. ఆగస్టు 25 వరకు. కుజుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలో ఎక్కువ ఉంటారండి. వీళ్ళు కూడా వచ్చేటప్పటికి తర్వాత మిథున రాశి మంత్ ఎండ్లో వాళ్ళకి మారుతూ ఉన్నారండి. తర్వాత బుధుడు వచ్చేటప్పుడు వీళ్ళకి కర్కాటక రాశి సింహరాశికి మధ్య అటు ఇటు తిరుగుతూ ఉంటారండి. వీళ్ళకి వచ్చేటప్పుడు రిట్రోగేట్ మోషన్లో ఉండటం వల్ల ఈ ప్లానెట్ పొజిషన్ అన్ని కనుక మనం చూసుకుంటే ఫస్ట్ 15 డేస్, సెకండ్ 15 డేస్ వీళ్ళకి ఆగస్ట్ మంత్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. వీళ్ళకి వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ వచ్చేటప్పటికి యాత్ర, సూర్యుని వల్ల వీళ్ళు ఎక్కడికైనా తీర్థయాత్రలో అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి వీళ్ళకి కొంచెంతో ధనం టయానికి అందక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. కానీ బుధుడి వల్ల వీళ్ళకి పుత్రుల వల్ల తర్వాత లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ధనం కూడా ఏదో ఒక టయానికి అందుకుంటూ ఉంటారండి. శుక్రుని వల్ల సంపదకి వీళ్ళకి కలిగే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత మనకి 15 డేస్ తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 15th తర్వాత అర్ధనాశనం, ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఓవరాల్గా పుత్రుల వల్ల తర్వాత సంపద, తర్వాత అభివృద్ధి చాలా జరుగుతుందని మనం చెప్పుకోవాలి. మనం ఒక్కొక్క ప్లానెట్ కనుక మనం చూసుకుంటే సూర్యుడు ఎక్కడ ఉన్నా అంటే 8th హౌస్లో ఉండటం వల్ల, అది కూడా 17th నుంచి ఉండటం వల్ల కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆగస్టు 15th తర్వాత ఒక 2 వీక్స్, పర్టికులర్గా 10 డేస్, ఆగస్టు 16th నుంచి 26th ఈ 10 డేస్లో కేర్ఫుల్గా ఉండాల్సి. ఈ టైంలో ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత విచారకరమైన వార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంది. శారీరక కష్టము, తర్వాత అతిగా శారీరకంగా ఫిజికల్గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూకి ఉండాలి. అధికారులతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. అధిక ఖర్చులు కూడా ఉంటాయి ఆ 10 డేస్. ఆ తర్వాత కానీ ఇది సెకండ్ హౌస్ని కూడా వీళ్ళు చూడటం వల్ల ఏమవుతుందంటేనండి, వ్యాపారంలో కనుక ధన నష్టం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఇతరులచే మోసగించబడే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శత్రువులతోటి, తర్వాత మిత్రులతోటి అందరితో గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేడు కాబట్టి అండి. కానీ కుజుడి కనుక మనం చూసుకుంటే వీళ్ళు 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, కొంచెం శారీరకంగా రోగం రావటం కానివ్వండి, తర్వాత శత్రువుల బాధ, అతిగా కోప్పడము, తర్వాత అశాంతి, తర్వాత సంతానం వల్ల ఒక రకంగా బెనిఫిట్స్ ఉంది, ఒక రకంగా ఇబ్బంది కూడా చూపిస్తుంది. శారీరక బలహీనత ఇవన్నీ వచ్చేటప్పటికి కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేక రజతమూర్తితో ఉండటం వల్ల చాలా కొద్దిగా ఉపయోగం చేస్తున్నాడని మనం చెప్పుకోవాలండి. కానీ వీళ్ళు 11th హౌస్ని కనుక చూస్తున్న ఇదే కుజుడు కొంచెం పాజిటివ్ రిజల్ట్ కూడా చూపిస్తుంది. ఏ విధంగా పాజిటివ్? ఆరోగ్యంగా ఉంటుంది. అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు రీగైన్ అయ్యి హెల్తీగా ఉంటారు. ధనానికి ఇబ్బంది పడినా ఏదో విధంగా ధనం సంపాదించేసుకుంటారు. వస్త్రలాభం ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మనకి ఇందాక చెప్పుకున్న సూర్యుడు సరిగా ఇవ్వకపోయినా, కుజుడు కొన్ని విషయాలు సరిగా చేయకపోయినా 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఓవరాల్గా ధైర్యంగా ఉండేసి, ఆర్థికంగా అభివృద్ధి చేసి, ఆరోగ్యంగా మళ్ళీ రీగైన్ అయిపోయేసి, సర్వరోగాల నుండి విముక్తి వచ్చేసి వీళ్ళకి బాగుంటుంది. అలానే ఇష్ట వస్తు ప్రాప్తి ఈ మంత్లో 15th తర్వాత వీళ్ళకి అనుకోని విధంగా వాళ్ళు అప్పటిదాకా ఏదైనా కనుక ఒక పని కనుక ఆగిపోయి ఉంటే ఆ పని కానీ లేదంటే ఏదైనా కొనుక్కోవాలి, ఇది బెస్ట్ టైం అన్నమాట. వాళ్ళకి భూలాభం కూడా కలుగుతుంది వీళ్ళకి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ధనవ్యయం ఎక్కువ ఉంటుంది. తర్వాత మిత్రలాభం ఉంటుంది, గౌరవంగా వృద్ధి ఉంటుంది. తర్వాత మాటలు చలామణి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. పలుకుబడి, ధనము, గౌరవంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది 3rd హౌస్లో. మనం ఈ ప్రకారంగా మనం చూసుకుంటే అది గ్రహస్థితిని బట్టి మన అంగగోచారం ప్రకారంగా చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభం ఉందండి, రాజ్య లాభం కూడా ఉంది, ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, రాజ్య భూ లాభం కూడా ఉంది. అధికారము, తర్వాత రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఉంటే దాని ద్వారా లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.
తర్వాత ఒక్క ప్రాబ్లం వీళ్ళకి 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ధనం వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా టయానికి రాదు, దాని ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత వీళ్ళకి 16 తర్వాత ఇంకా బాగుందని చెప్పుకోవాలి. వస్త్రలాభం ఉంది, రాజ్యలాభం ఉంది, తర్వాత రాజ్యలాభము భూలాభము ఉంది. ఒక ప్రాబ్లంలో సరిగ్గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది, అదేంటంటే వీళ్ళకి టయానికి డబ్బు రాక ఇబ్బంది పడే ఉంటుంది. బట్ మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంది. మన శ్రావణ నక్షత్రం కనుక చూసుకుంటే ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళకు కూడా వీళ్ళకి వస్త్రలాభం ఉందండి, రాజ్యలాభం ఉంది, అనుకున్న పనుల్లో అనుకున్న విధంగా చేసే జయం కలిగిస్తుంది. కానీ హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి కూడా ధనం ప్రకారం సరైన టయానికి అందక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత శ్రావణ నక్షత్రం వాళ్ళకి 15 తర్వాత వస్త్రలాభం, రాజ్యలాభం, తర్వాత అగైన్ ధనం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంది, తర్వాత రాజ్యలాభం ఉంది, ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వృత్తిలో చాలా బాగుంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చూపిస్తారు. బట్ వీళ్ళకి కూడాను ధనానికి సరైన టయానికి అందగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. ఇది అంగగోచారం ప్రకారం మకర రాశి వాళ్ళకి మనం ఏం చెప్పాలి శ్రావణ మాసము లేదంటే ఆగస్టు మాసం వరకు ఫలితాలండి. సో చాలామంది అంటే జాతకరీత్యా బాగున్నప్పటికీ కూడా మాకు ప్రాక్టికల్గా చూసుకుంటే కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, జాతకం బాగున్నా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. వాళ్ళకి జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా చాలామంది హోమానికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటుంటారు. సో హోమంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా, కనకదార హోమంలో మేము పాల్గొనాలనుకుంటున్నాం, మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం, డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళందరినీ ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఉషా గారు 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి. ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామన్నమాట. మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్. అది చాలా సింపుల్గా జ్యోతిషాస్త్రం నేర్చుకునేది. రెండోది, మీరు చెప్పినట్టు జాతకంలో దోషాలు ఉంటాయి, ఉండి ఇబ్బందులు పడితే ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగి ఉంటుంది. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఓకే, వేదాల ప్రకారం, వాళ్ళకి మంత్రశాస్త్రం ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు. సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు. మూడోది, మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి నోట చూసుకున్నా కానీ ధనము. అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి. ఓకే, మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, తర్వాత ధనం ఉండాలి. ధనం సంపాదించకపోతే ఇంక నువ్వేం చేస్తావు? సంసారాన్ని నిలబడుకుంటావు, బిల్లు అసలు ఎలా లైఫ్ అవుతుందండి? తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు, గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, సన్యాసులు ఉంటారు, సంసారాలు ఉంటారు, గుళ్ళు ఉంటాయి, ఇవన్నిటిని తీసుకోవాల్సిన బాధ్యత సంసారిదండి. వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతుందో కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనకదార అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోస్ చేసి అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకు పరిహారాలు చేసి వాళ్ళకి 3 to 6 monthsలో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు. ఎక్కడైనా లాక్ అయ్యేంటి విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి. మనం చాలామంది చూపించుకొని ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు, చాలా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం తెలుసుకోవాలండి. మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని, మంత్రస్థానం ఇచ్చిన జ్ఞానం, వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని ఆథెంటిక్ పీపుల్ ద్వారా చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే సురేష్ గారి వీడియోస్ చూసిన తర్వాత జాతకరీత్యా ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్నా, లేదా కనకదార హోమంకి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.